Hello everyone. Happy morning and greetings to you all from our exclusive English and educational updates. And welcome back to our CBSE Class 10 Simplified PPT Notes. And in this short video, we will be exploring the 7th unit supplement reader. Name of the lesson is The Necklace. What is the name of the lesson? The Necklace, written by Guy D. Maupassant. Now we will be exploring the PPT summary, characters, why this title was given, and the values that have been incorporated in the lesson. So dear viewers, let's get started. So now let's go to the first page of the textbook titled The Necklace, where the context has been put in. So మన కాంటెక్స్ట్ ఫస్ట్ చూసుకున్నాం. ఇందులో మెయిన్ క్యారెక్టర్ మ్యాటిడ్లా ఈజ్ ఇన్వైటెడ్ టు ఏ గ్రాండ్ పార్టీ. సో ఆమెను ఎక్కడికి పిలిచారు? షీ వాజ్ ఇన్వైటెడ్ టు ఏ గ్రాండ్ పార్టీ. షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ డ్రెస్ బట్ నో జ్యువెలరీ. ఆమెకి మంచి అందమైన దుస్తులు అంటే క్లోత్స్ ఉన్నాయి కానీ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ ఆభరణాలు లేవు. షీ బారోస్ ఏ నెక్లెస్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్. సో అప్పుడు స్నేహితుని దగ్గర నుంచి ఒక నెక్లెస్ని బారో తీసుకుంటుంది, అంటే జస్ట్ ఒక బదులుగా అంటే ఆ అకేజన్కి ధరించడానికి తీసుకుంటుంది అనమాట. అండ్ లూజెస్ ఇట్. సో దెన్ నెక్స్ట్ సాడ్ థింగ్ ఏమంటే ఆ మ్యాటిడ్లా ఆ యొక్క నెక్లెస్ని పోగొట్టుకుంటుంది. వాట్ హ్యాపెన్స్ దెన్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద లెసన్ అండ్ ద మెయిన్ నెరేటివ్ ఆఫ్ ద లెసన్. నౌ లెట్ us read and find out what kind of person is Ma'am Loisel. Why is she always unhappy? ఎందుకు ఆమె ఎలాంటిది, తర్వాత ఎందుకు ఆమె యొక్క మూడ్ అనేది అన్హ్యాపీగా ఉంది. సో వాట్ ఈస్ ద ఫ్యామిలీ కండిషన్, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ కండిషన్, వాట్ కైండ్ ఆఫ్ హస్బెండ్ డస్ ద లేడీ హ్యావ్, ఎలాంటి భర్తను మ్యారేజ్ చేసుకుంది, ఇలాంటి అంశాలతో మనకి లెసన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ హర్ హస్బెండ్. సో ఇక్కడ అతను ఏ యొక్క ఫ్యామిలీలో బ్రాటప్ అయ్యాడు, వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద హస్బెండ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు లుక్ ఇన్ టు ద లెసన్, రైట్? నౌ లెట్ మీ రీడ్ a few 2 paragraphs for you. Let me start the first paragraph. She was one of those pretty young ladies born as if through an error of destiny. My cursor here moves here to the text. Into a family of clerks. She had no dowry, no hopes, no means of becoming known or loved and married by a man either rich or distinguished. So ఆమె మ్యారేజ్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్లో కట్నం ఇవ్వలేకపోయింది, పేద కుటుంబంలో పుట్టింది, ఎటువంటి ఆశలు లేవు. సో అప్పుడు ఆమె కూడా తన మ్యారేజ్ చేసుకోబోయే భర్త కూడా ఒక క్లర్క్, నార్మల్ ఉద్యోగి అనమాట. అలాంటి వ్యక్తిని అలౌ చేసుకుంది టు మ్యారీ ఏ పెట్టి క్లర్క్. సో ఇక్కడ పెట్టి మీన్స్ వెరీ సింపుల్ అండ్ నాట్ అట్ ఆల్ గ్రేట్, జస్ట్ కామన్ అనమాట, వెరీ సింపుల్. సో ఇక్కడ ప్రెట్టి అంటే అందమైన, పెట్టి అంటే సింపుల్గా, వెరీ స్మాల్, ట్రివియల్ అనమాట. ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అతను ఎక్కడ పనిచేస్తున్నాడు? హీ వర్క్స్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ ద ఆఫీస్. షీ వాజ్ సింపుల్. సో ఇనిషియల్గా మ్యాటిడ్లా చాలా సింపుల్గా ఉండేది, బట్ అన్హ్యాపీగా ఉండేది. ఎందుకు అన్హ్యాపీ అనేది మనం తెలుసుకోబోతున్నాం నెక్స్ట్. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్డ్, హ్యావ్ పేషెన్స్ టు అండర్స్టాండ్ ద జిస్ట్, మెయిన్ ఐటమ్స్ ఆఫ్ ద లెసన్ to score well in the 10th class public examinations, right? Now we will move on to the next paragraph. She suffered incessantly. Incessantly అంటే ఇంకా ఆ పావర్టీ అనేది కంటిన్యూస్గా సఫర్ అవుతూనే ఉందన్నమాట. ఎక్కడే కానీ ఆమెకి లక్ కానీ, తర్వాత లాటరీ తాగడం కానీ, డబ్బులు సంపాదించడం కానీ, సో ఒకటే రొటీన్ మొనాటనస్ లైఫ్ని గడిపేస్తూ ఉంది. ఫీలింగ్ హర్ సెల్ఫ్ బార్న్ ఫర్ ఆల్ డెలికసీస్ అండ్ లగ్జరీస్. కోరికలు చాలా బలమైన కోరికలు ఉన్నాయి ఆమెకి. మంచి మంచి ఫుడ్ తినాలని, ఎంజాయ్ చేయాలని, హోటల్స్లో ఫుడ్ తినాలని,
అవుట్ సైడ్ థియేటర్స్లో సినిమాలు చూడాలని. సో ఇలాంటివన్నీ కోరికలు ఎక్కువ ఉన్నాయి. షీ సఫర్డ్ ఫ్రమ్ ద పావర్టీ. అయితే ఆమెకి పేదరికం నుంచి చాలా సఫర్ అవుతూ ఉంది. ద షాబీ వాల్స్. నా మీకు ఈ పారాగ్రాఫ్లో ఆమె యొక్క కండిషన్, ఆమె ఇండ్లు ఎలా ఉంది, అక్కడ చైర్స్ ఎలా ఉన్నాయి, సో ఫర్నిచర్ ఎలా ఉంది, ఈ అంశాలన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్ అనేది పనికి వస్తుంటాం. సో ఆల్ దీస్ థింగ్స్ టార్చర్డ్ అండ్ యాంగర్డ్ హర్. సో ఆమె ప్రజెంట్ ఎంజాయ్ చేసినటువంటి, అసలు ఎంజాయ్ అనే పదం వాడకూడదు, ప్రజెంట్ ఆమె యొక్క లైఫ్ ఛాలెంజింగ్గా ఉంది బికాజ్ ఆఫ్ పావర్టీ కండిషన్. హస్బెండ్ కూడా నార్మల్ ఎంప్లాయీ కావడం వల్ల సో దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ హర్ ఫ్యూచర్ ఎంజాయ్మెంట్ with the available resources, right? Now let us go to the main characters of the lesson. So here there are 3 characters, namely Matilda Loisel, husband name Mr. Loisel, her husband, and the owner of the necklace, Ma'am Forestier. So ఈ 3 characters చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి dear students. Now we will look at the theme of the lesson. The story explores the themes of greed and pride. సో ఈ స్టోరీలో ప్రధానంగా మనం మాట్లాడుకునే అంశం ఏమిటంటే గర్వము, తర్వాత ఆశ. ఎక్కువ లేడీస్ ఈ రోజుల్లో ఆశకు పోతారన్నమాట. ఆభరణాలు ధరించాలా, శారీస్ కట్టుకోవాలా, ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటే ఆటోమేటిక్గా. సో ద స్టోరీ ఎక్స్ప్లోర్స్ ద థీమ్స్ ఆఫ్ గ్రీడ్ అండ్ ప్రైడ్. So now let us discuss the title. Why this title was given, the necklace. The most significant symbol in the story is the necklace itself. సో ఒక వ్యక్తి ఆభరణాలు చూసి మనము ఒక ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాము. ఒక లేడీ తన యొక్క ఫ్యామిలీలో డెఫినెట్గా అకేజన్స్కి, మ్యారేజెస్ కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ లేడీస్ అనేవాళ్ళు కంపల్సరీగా ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెంట్ సింబల్ ఇన్ ద స్టోరీ, which is no surprise given the story's title. The necklace represents everything that Matilda wants and does not have all the material possessions of a finer life. The necklace continues to represent wealth in a slightly different way. So ఎవరికైనా సంపద బాగుందంటే భూమి చూస్తాం, తర్వాత బంగారు ఆభరణాలు చూస్తాం, తర్వాత డబ్బు చూస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే బాగా అపియర్ అవ్వాలి, బాగా కనిపించాలి నలుగురిలో అనే ఒక హోప్ అనేది ఎక్కువ ఉంది. ఆఫ్టర్ మ్యాటిల్డా అండ్ హర్ హస్బెండ్ గో ఇన్ టు డెట్ అండ్ పావర్టీ. సో వీళ్ళు అప్పుల్లో కూరుకుపోయినారనమాట. డెట్ అంటే ఏమి? అప్పులు. పావర్టీ అంటే ఏమి? పేదరికం. ద నెక్లెస్ సింబలైజెస్ ది వెల్త్ దట్ మ్యాటిల్డా కెన్ నౌ నెవర్ హోప్ టు హ్యావ్. సో ఇప్పుడు వాళ్ళు వెల్త్ని ఎక్కువ కోరుకుంటున్నారు, కానీ పావర్టీ అనేది ఎక్కువ వాళ్ళని సఫర్ చేస్తూ ఉంది. ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఏ సెల్ఫిష్ లేడీ నేమ్డ్ మ్యాటిల్డా. సో ఇక్కడ ఒక స్వార్థపరురాలైనటువంటి మ్యాటిల్డా గురించి మనం చర్చించుకుంటున్నాం. షీ ఈజ్ అన్సాటిస్ఫైడ్ విత్ హర్ లైఫ్. ఆమె తన లైఫ్లో అన్సాటిస్ఫాక్టరీగా ఉంది. షీ వాంట్స్ ఎ రిచ్ హస్బెండ్. సో ధనికుడి అయినటువంటి హస్బెండ్ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. బట్ బికాజ్ షీ బిలాంగ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ క్లర్క్స్ and her family is unable to give dowry, she is married to a clerk. సో ఈమె కోరికలేమో ధనవంతం చేసుకోవాలని ఉంది, కానీ ఈమె పేద కుటుంబంలో పుట్టింది, వాళ్ళ నాన్న అంతా కూడా నార్మల్ ఫ్యామిలీ, కాబట్టి డౌరీ ఇచ్చుకోలేక ఒక నార్మల్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. వన్ డే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఇన్వైటెడ్ టు ఎ పార్టీ అట్ ద మినిస్టర్స్ హౌస్. ఒకరోజు వాళ్ళ ఇద్దరిని ఒక పార్టీకి మినిస్టర్ హౌస్ దగ్గర పిలిచారు. బట్ మ్యాటిల్డా డస్ నాట్ హ్యావ్ గుడ్ క్లోత్స్. ఇది ప్రాబ్లం. జెవెల్స్ టు వేర్స్ ఇన్ సచ్ ఎ పార్టీ. అలాంటి పార్టీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం బాగా కనిపించాలనే ఒక కోరిక ఎక్కువ ఉంటుంది. షీ దెన్ బారోస్ ఏ నెక్లెస్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్ అండ్ గోస్ టు ద పార్టీ. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ప్రూవ్స్ టు బి ఏ లెసన్ ఫర్ అన్హ్యాపీ లేడీ. సో నెక్స్ట్ ఏం జరుగుతున్నది ఈ టోటల్ మనం లెసన్లో చెప్పుకోబోతున్నాం. Please go to NCERT AP CBSE English lessons simplified PPT explanations for all 10th class examination purpose for sure success in the examination. Next, learn a word a day. We also have
CBSE simplified words for section B performance in the examination. Now let's move on to the gist of the lesson, the necklace. The necklace is a mild satire but with a strong message. It is ridiculous for people of ordinary means to copy the rich. సో మనం పేదవాళ్ళకు పుట్టినప్పుడు రిచ్గా బతకాలనుకోవడము, కాపీ చేయాలనుకోవడము ఇస్ రెడిక్యులస్ అనేది మనము గుర్తుంచుకోవాలి. వన్ షుడ్ లివ్ విత్ వన్స్ మీన్స్. మనం ఏ విధంగా ఎలాంటి ఫ్యామిలీస్లో పుట్టాము, మనం పేదరికమా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా, రిచ్ ఫ్యామిలీనా, సో అది మనకి అవగతమై ఉండాలి. సో మనకున్న రిసోర్సెస్, మనకున్న పిండి కొద్ది రొట్టె అంటాం కదా, ఆ విధంగా మనం ఉన్న నీడ్స్ ప్రకారం మనం మలుచుకొని మన లైఫ్ డిజైన్ చేసుకోవాలి. అదర్వైజ్ హీ ఆర్ షీ ఇన్వైట్స్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్. అలా కాకుండా నేను బంగారు కొనాలి, నేను బాగా గ్రాండ్ పార్టీస్కి అటెండ్ అవ్వాలి, ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు అనవసరమైన సమస్యలు క్రియేట్ అవుతాయి. యాంగ్జైటీస్ అండ్ కన్ఫ్యూజన్ ఇన్ హిజ్ ఆర్ హర్ లైఫ్. ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ దట్ వీ షుడ్ బీ వాట్ వీ ఆర్. సో మెయిన్ మెసేజ్ అంటే మనము ఎలా అయినా సరే మనం ఎలాంటి వాళ్ళము, మన యాటిట్యూడ్ ఏంటి, మన లైఫ్ కండిషన్స్ ఏంటి అనేది అలానే మనం బతకాలి, కానీ అనవసరంగా హోప్స్ పెట్టుకోకూడదు. అంటే అన్డిజైర్డ్ ఇంటెన్షన్స్ అనమాట. ద లాస్ ఆఫ్ ఫాల్స్ నెక్లెస్. సో ఈమె ఓనర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి నెక్లెస్ పోగొట్టుకోవడము, అలా డబ్బు లేదు, అప్పుల్లో కూరుకుపోయినారు. మళ్ళీ ఒక మ్యారేజ్ పార్టీకి, గ్రాండ్ పార్టీకి మంచి బంగారు నగలు వేసుకొని పోవడం అనే అత్యాశ కదా. డియర్ స్టూడెంట్స్, థింగ్స్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ సెటిల్డ్ రైట్ ఇఫ్ షీ హ్యాడ్ కన్ఫ్యూజ్ ద లాస్ ఆఫ్ ద నెక్లెస్ టు ద ఓనర్. సో మేడం ఫారెస్టర్ ఇక్కడ ఓనర్ అనమాట. దిస్ స్మాల్ ల్యాప్స్ ఆర్ మిస్టేక్ ఆఫ్ మిస్సెస్ లాయిజెల్ మేక్స్ హోర్ లైఫ్ మిజరబుల్ అండ్ డార్క్. ఈ చిన్న ఇన్సిడెంట్ అంటే 1,00,000, 2,00,000 విలువ చేసే నెక్లెస్ పోగొట్టుకోవడం వల్ల టోటల్ లైఫే మిజరబుల్గా, డార్క్గా అయిపోతుంది, అంటే అంధాకారంలోకి కూరుకుపోతుంది. అండ్ ద ఐరనీ వాజ్ దట్ ద కాజ్ ఆఫ్ ఆల్ దీస్ సఫరింగ్స్ వాజ్ ద ఫాల్స్ నెక్లెస్. ఫాల్స్ నెక్లెస్ని ఇక్కడ మనము హైలైట్ చేసుకోవాలి. సో ఏ లేడీ Matilde Loisel lived in a flat with his husband. He worked as a clerk for the Ministry of Education. They were not able to live a luxury life. However, they were not poor, merely simple. However, her desire was to be rich. ఆమె రిచ్ కావాలనుకోవడము కోరిక. She felt irritated, disappointed and sad of not having a large house. Moreover, she desired to have a good dresses, lots of jewelry, which made her sad. So look at the image here. The different descriptions, illustrations will communicate as the main theme and the summary of the lesson. So one day his husband brings her an invitation to a fancy party. Idi టర్నింగ్ పాయింట్ అనమాట. సో బ్యాడ్ థింగ్స్కి. ఇట్ వాజ్ అన్ ఇన్విటేషన్ టు ద బాల్. హీ థాట్ హిజ్ వైఫ్ వుడ్ బీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ సీయింగ్ ద ఇన్విటేషన్ లెటర్. హౌఎవర్ హిజ్ వైఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ థ్రెw away the invitation letter and started crying. She complained about not having a pretty dress to wear on such a great occasion. సో ఆమె కంప్లైంట్, ఫిర్యాదు ఏమంటే, అంత పెద్ద పార్టీకి పోయినప్పుడు మనం బాగా కనిపించాలి కదండి అని చెప్పేసి అనవసరంగా ప్రెజర్ పెట్టేసింది. అప్పుడు ఆ హస్బెండ్ ఏం చేశాడో అది తెలుసుకున్నాం. షీ వాంటెడ్ టు సీక్ అడ్మిరేషన్ ఆఫ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరితో మనము ప్రశంసించాలి అనే ఒక కోరిక ఆడవాళ్ళకి సహజంగా ఉంటుంది. ఈమె కూడా అది. ఆల్సో షీ వాంటెడ్ టు బి సక్సెస్ ఆఫ్ ద పార్టీ. She wanted to be a success at the party. His gentle husband gave her 400 francs. ఫ్రాంక్స్ అంటే ఇక్కడ మనకి రూపీస్ ఎలా ఉన్నాయో, డాలర్స్ ఎలా ఉన్నాయో ఫ్రాంక్స్ అనమాట. సో అది ఒక చలామణిలో ఉన్న కరెన్సీ. టు బై ఏ ప్రెటీ డ్రెస్ హీ హ్యాడ్ సేవ్ ద మనీ టు బై ఏ రైఫిల్. సో అతను హస్బెండ్ రైఫిల్ కొన్నామని చెప్పేసి డబ్బులు సేవ్ చేసుకున్నాడు. The week of the party approached. So party start అయింది. His wife seemed to be anxious again. She was upset as she felt and that she didn't have any jewelry to wear with the dresses. సో ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆభరణాలు కూడా ధరించాలని అనుకుంది. సో ఇక్కడ చూడండి ఎలా అనేది టర్న్ అవుతుంది.
Her husband suggests ask her to the same from his friend Gianni Forrester. Matilda went to her house and borrowed a sparkling necklace. దగ మెరిసే ఆభరణాలని బారో చేశాడు వాళ్ళ హస్బెండ్. సో Matilda along with his husband enjoyed a lot at the party. She was successful in seeking everyone's attention. సో ప్రతి ఒక్క అటెన్షన్ని సీక్ చేయడంలో ఆమె సక్సెస్ అయింది. దెన్ దే హెడెడ్ ఫర్ హోమ్ డ్యూరింగ్ ద ఆడ్ అవర్స్ ఇన్ ద మార్నింగ్. ఆన్ రీచింగ్ హోమ్ Matilda వాజ్ సర్ప్రైజ్డ్ ఆన్ నాట్ ఫైండింగ్ ద నెక్లెస్. ఇక్కడ చూడండి, ఆమె రీచింగ్ హోమ్లో వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఆ నెక్లెస్ పోగొట్టుకుందనమాట. సో అది మెడలో లేదనమాట నెక్లెస్. దే ఫెల్ట్ దట్ ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఫాలెన్ డౌన్ ఇన్ ద క్యాబ్ విచ్ దే టుక్ టు రీచ్ హోమ్. సో వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు క్యాబ్లో పోగొట్టుకోవడం అనేది వాళ్ళు ఫస్ట్ అనుకున్నారు. ఆల్సో హీ సర్చ్డ్ ఆన్ ద స్ట్రీట్స్ దే హ్యావ్ కమ్ త్రూ. వాళ్ళు వచ్చిన దారిలో మొత్తం వెతుక్కుంటూ పోయినారు, అయినప్పటికీ దొరకలేదు. మోర్ ఓవర్ హీ అప్రోచ్ ద పోలీస్. చివరికి పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యాడు. హీ గేవ్ అడ్వర్టైజ్మెంట్. దీని పట్ల పోగొట్టుకున్నట్టుగా ప్రకటన కూడా ప్రకటించాడు. బట్ అన్ని ఎఫర్ట్స్ ఫెయిల్ అయిపోయినాయి. హర్ హస్బెండ్ ఆస్క్డ్ హర్ టు రైట్ ఎ లెటర్ టు అవర్ ఫ్రెండ్. షీ రోట్ షీ హ్యాడ్ ద క్లాస్ బ్రోకెన్ అండ్ షీ ఈస్ గెట్టింగ్ ఇట్ రిపేర్డ్. అయితే లెటర్ రాసినప్పుడు ఓనర్కి అది పోగొట్టుకోలేదు, జస్ట్ రిపేర్ ఉందని చెప్పేసి దాన్ని ఆభరణాలు రిపేర్ చేయడానికి ఇచ్చామని చెప్పారు. మీన్ వైల్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ సర్చింగ్ ఫర్ ఏ సిమిలర్ నెక్లెస్. అప్పుడు అలాంటి నెక్లెస్ అంటే డూప్లికేట్ నెక్లెస్ కోసము వెతకడం స్టార్ట్ చేశారు. హౌఎవర్ ఇట్ కాస్ట్ 36,000 francs. సో ఇక్కడ 36,000 francsతో ఇంకొక డూప్లికేట్ నెక్లెస్ని చేయించడానికి ట్రై చేశారన్నమాట, ఇంకొక ఫాల్స్ నెక్లెస్. హిజ్ హస్బెండ్ హ్యాజ్ ఇన్హెరిటెడ్ 18,000 francs. సో టోటల్గా తన భర్త 18,000 francsని ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఆస్తిని కూడా స్పెండ్ చేశాడు. హౌఎవర్ దే హ్యాడ్ టు బారో ద రిమైనింగ్ మనీ. దే మేనేజ్ టు బై ద నెక్లెస్ త్రూ ఇన్హెరిటెడ్ అండ్ బారోడ్ ద మనీ. బట్ ఇట్ టుక్ దెమ్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years టు రీపే ద బారోడ్ అమౌంట్. చూడండి, 10 years టైం తీసుకుంది ఆ యొక్క ఆభరణాలని తిరిగి కట్టడానికి, ఆ విలువ కట్టడానికి. ఇన్ దీస్ ఇయర్స్ దేర్ లైవ్స్ హ్యావ్ డ్రాస్టికల్లీ చేంజ్డ్. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు పూర్తిగా మారిపోయింది. దే మూవ్ టు ఏ స్మాలర్ అపార్ట్మెంట్, క్లీన్డ్ అండ్ కుక్డ్ హర్ సెల్ఫ్. మోర్ ఓవర్ హిజ్ హస్బెండ్ డిడ్ మల్టిపుల్ జాబ్స్ టు రీపే ద అమౌంట్. సో తన భర్త క్లర్క్ జాబ్ చేస్తూ ఉండేవాడు. ఈ అప్పులను తీర్చుకోవడానికి రకరకాల ఇబ్బందులు, ఎన్నో రకాల జాబ్ చేశారనమాట. ఆల్సో షీ లుక్డ్ లైక్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ పూర్ హౌస్ హోల్డ్. షీ లుక్డ్ వెరీ ఏజ్డ్. ఇప్పుడు ఆమె ముసలావిడ అయిపోయింది. ఆవిడున్న చిన్న సంతోషానికి ఎంత పశ్చాత్తాపం పడుతున్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వన్ డే షీ సా మిస్ జియాన్ ఫారెస్టర్ ఆన్ ద స్ట్రీట్. షీ డిసైడెడ్ టు టెల్ హర్ ద ట్రూత్. సో ఆ రోజు నిజం చెప్పాలనుకుందనమాట. ఎవరికి? ఫారెస్టర్కి. అబౌట్ ద నెక్లెస్, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్. ద లేటర్ వాజ్ స్టన్డ్ బై ద రఫ్ అపియరెన్స్ ఆఫ్ ద ఫార్మర్. మోర్ ఓవర్ ఆర్ లర్నింగ్ ద ట్రూత్ ఆఫ్ నెక్లెస్, ఫారెస్టర్ టోల్డ్ దాట్ ఇట్ వాజ్ ఫేక్ వన్. చూడండి ఎంత టర్నింగ్ పాయింటో. ఆమె ఓనర్ ఇచ్చిన నెక్లెస్ నిజంగా డూప్లికేట్ నెక్లెస్. దాన్ని మురిసిపోయి నిజమైన నెక్లెస్ అనుకొని టోటల్ అంత అమౌంట్ స్పెండ్ చేశారు. కాబట్టి గొప్పలకు పోరాదు అనేది ఈ యొక్క లెసన్లో నేమ్. ద వర్త్ ఆఫ్ ద సేమ్ వాజ్ నో మోర్ దాన్ 500 francs. సో దాని యొక్క కాస్ట్, రోల్డ్ గోల్డ్ అంటాం కదా, ఆ రోల్డ్ గోల్డ్ కాస్ట్ జస్ట్ 500 francs. కానీ వాళ్ళు 18,000 francs ఖర్చు పెట్టారనమాట. సో ఈ విధంగా ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కన్క్లూడింగ్ లైన్ ఏమంటే, దీంట్లో వాల్యూస్ ఉన్నాయి కదండి, ఆ వాల్యూస్ చూద్దాం ఒకసారి. బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. నీకు ఏది దగ్గర ఉందో ఈరోజు దాంతోనే సంతోషంగా జీవించు. ఆల్వేస్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. నువ్వు నిజాయితీగా నీ పట్ల నిజాయితీగా ఉండు. వన్ షుడ్ నాట్ బి గ్రీడీ. ఎక్కువ అత్యాశకు పోవద్దు. గ్రీడీగా, పిసినారితనంగా, లేకపోతే ఆ దురాశకు పోవద్దు. ఏ పర్సన్ షుడ్ నాట్ బి సో ప్రౌడ్ యాజ్ టు ప్రిటెండ్ టు బి సమ్వన్ ఇన్ హయ్యర్. సో ఆమె ఆ స్థానంలో ఉంది, ఆమె గొప్పగా ఉంది, ఆమె మంచి శారీస్ కట్టుకుంది, మంచి ఆభరణాలు ధరించింది, స్టైల్గా ఉంది. ఇవన్నీ మనం కంపేర్ చేసుకోకూడదు. మనం ఏమి ఇచ్చాడో దేవుడు దాన్నే స్వీకరించాలా అనేది ఈ యొక్క లెసన్లో మెయిన్ వాల్యూస్ అనమాట. సో డియర్ వ్యూయర్స్,
Thank you so much for watching the 10th class unit lesson, 7th lesson. Wish you all happy learning and keep learning. Please do subscribe our channel for more English related CBSE lessons and learn a word a day activities from the CBSE syllabus. Thank you very much. Jai Hind.